టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి బత్తిని వెంకట్రాముడు ఈసారి కర్నూలు ఎంపీ టికెట్ ఆశించడం జరిగింది. మరి తనకు ఎందుకు ఎంపీ టికెట్ దక్కలేదు? లీడర్ మీడియాతో బత్తిని వెంకట్రాముడు ఫేస్ టు ఫేస్. నమస్తే, చెప్పండి. మీరు అంటే మీ గురించి ఇక్కడ రీసెంట్గా కర్నూలు జిల్లా ఎంపీగా కూడా ట్రై చేశారు, మరి మీకు టికెట్ దక్కలేదు. చాలా వరకు మీరు పోయినసారి అంటే కర్నూలు జిల్లా అధ్యక్షులుగా కూడా వర్క్ చేశారు ఇక్కడ జెడ్పీ చైర్మన్గా. మరి మీ గురించి లీడర్ ఛానల్తో పంచుకునే ప్రయత్నం చేయండి ఇది ఒకసారి. ఓకే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు? ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. ఓకే. నేను దాదాపు 1983లో అంటే ఎన్టీ రామారావు ఆశయాలకి ఆకర్షించడం. ఓకే, 83 నుంచి రైట్. తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అంటే నా కొద్ది ముందు మా తమ్ముడు సూర్యనారాయణ ఉండేవాడు. ఓకే. సూర్యనారాయణ బిఏఎల్ఎల్బి మంచి లీడర్. బిఏఎల్ఎల్బి. ఓకే. ప్రాక్టీస్ కూడా చేసిండు, అడ్వకేట్. ఓకే. ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇదే ఇక్కడ అంటే టోటల్గా చంద్రబాబు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జెడ్పీటీసీ డైరెక్ట్ ఎలక్షన్స్, అంటే జెడ్పీ చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్స్, ఓకే, ఎంపీపీకి డైరెక్ట్ ఎలక్షన్స్. ఆ టైంలోన ఒక తూరి ఇక్కడ నుంచి ఈ మండలం నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీ పోయిండ్రు. ఓకే. తర్వాత మళ్ళా గైడ్లైన్స్ మార్చి ఎంపీపీ గెలిచిన వాళ్ళు ఎంపీటీసీ గెలిచిన వాళ్ళు ఎంపీపీ ఎన్నుకుంటారని చెప్పి ఒక ఫారెస్ట్ అది. అప్పుడు నేను 95, 94లో ఎంపీటీసీ పోటీ చేసిన. ఓకే. పోటీ చేసి 81తో గెలిచాను నేను. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఎంపీటీసీ గెలిచాను, 81తో గెలిచాను. గెలిచిన తర్వాత సేమ్ టైం అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే. ఓకే. ఎస్వి సుబ్బారెడ్డి ఫస్ట్ ఆయన ఎమ్మెల్యే. గెలిచిన తర్వాత నేనేం చేసిండు, ఇక్కడ ఒక డిస్కస్ జరిగింది. ఓకే. పత్తికొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరికి ఇవ్వాలని. అంటే ఆ రోజు నేను ఆ మీటింగ్లో కూడా లేను, నాకు ఆ మీటింగ్ విషయం తెలుసు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రేస్లో కూడా లేను. ఓకే. ఆ డిస్కస్లో ఏమి చేసిందంటే అంత పోటీ పడినారు. పోటీ పడితే అప్పుడున్నట్టు రామచంద్రారెడ్డి మీరంతా పక్కదూరు, మీకు ఎవరు పోటీ ఎక్కువైపోయింది, ఒక మంచి రైతు ఉన్నాడు, ఆ రైతుని అరేంజ్ చేస్తాను అని చెప్పి ఎవరు చెప్పలే. ఆయన రామచంద్రారెడ్డి ఆడ చెప్పలేదు, నాకు చెప్పలేదు. ఓకే. ఆయన మనసులు పెట్టుకున్నాడు. ఓకే. తర్వాత అప్పుడు మాకు బుగ్గడని మా టీడీపీ సర్పంచ్ ఇక్కడ ఎరకల రాముడు. ఓకే. ఆయన్ని లాస్ట్ చెన్నపల్లి పంచాయతీకి ఓకే. ఆయన బుగ్గన అన్నాన్ని అడిగి వెంకటరామని అడిగి పాస్బుక్ తీసుకుని అన్నాడు. నన్ను అడిగినాడు, ఎందుకో పాస్బుక్ అంటే ఏమన్నా రామచంద్ర చెప్పినాడు వెంకటరాముడు అంటే ఇచ్చి పంపించాను. ఇచ్చి పంపించిన తర్వాత ఒక 15 రోజులు చెప్పాడు ఆయన, పలానా టైంలో ప్రమాణ స్వీకారం ఉంది వెంకటరాముడు అని, నువ్వు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేస్తున్నావు అని చెప్తే నేనే ఆశ్చర్యపోయినా. ఫస్ట్ టైం అది రైట్. ఓకే. ఇంకా ఆ రోజు ఎంపీ కృష్ణమూర్తి అన్న, ఎమ్మెల్యే మన ఎంఎస్ సుబ్బారెడ్డి గారు ఇక్కడ మన మార్కెట్ యార్డ్, ప్రస్తుతం మార్కెట్ యార్డ్, ఓకే, అక్కడ బ్రహ్మాండంగా జరిగింది ప్రమాణ స్వీకారం. దాదాపు ఒక 4-5 వేల మంది. ఓకే. బ్రహ్మాండంగా జరిగింది. సరే 3 ఏళ్ళు కంటిన్యూ చేశాం. 3 సంవత్సరాలు కంటిన్యూ మార్కెట్ యార్డ్ చైర్మన్. సేమ్ టైం ఎంపీటీసీ 2001లో జెడ్పీటీసీ వచ్చింది. జెడ్పీటీసీ వచ్చినప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేయాలని చెప్పి సుబ్బారెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి మాకు లీడర్లు కూడా బతినాక రావడం అయితే అంత బాగుంటుందని చెప్పి, అంటే పోటీ అనేది నాకు రాలేదు ఎవరు అప్పట్లోనే. ఓకే. అంటే ఎందుకు రాలేదు మీకు పోటీకి? ఎందుకు రాలేదు? మంచి మనిషి కదా, ఎందుకు మనం ఆయనకి పోటీ, ఆయనకి ఎవరికి మనకు ఇంతవరకు అయితే ఆయన మనకి ఎవరు కాన్ చేయలేదు, అందరికి కలిసిపోయిన నేచర్ ఉంది. సరే ఆయనకి సపోర్ట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు అప్పుడు సుబ్బారెడ్డి నా పేరు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత మండలం లీడర్లు కూడా ఇంత పబ్లిక్ సహకారం చేసిన అప్పుడు నేను 5,000తో గెలిచాను. ముక్కొన పోటీ. సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్ 5,000తో గెలిచాను. అసలు నేను ఊహించలే, నీకు చైర్మన్ అయితే కూడా ఎవరు నాకు కలగనలే. ఎందుకంటే కాంగ్రెస్ చైర్మన్ క్యాండిడేట్ ఈయన కపరాలు ఎగడమన్నాడు. అనుకోకుండా నేను ఆ రోజు పెద్ద అంతా కలిసి ఎమ్మెల్యే దగ్గర ఆయన ఈనాడు స్వామి కూడా ఉన్నాడు. ఒక 10-15 నిమిషాలు మాట్లాడినాం. మాట్లాడినప్పుడు పోతూ స్వామి
పోతే వెంకటరాముడు జడ్పీ చైర్మన్ సీట్ తీసుకుని అని చెప్పిండు. పెద్దపాటి గడిపేసరికి బతిని వెంకటరాము ప్రమాణ స్వీకారం చేయించాడని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు చెప్పేసిన సీట్ కవర్. మీకంటే ముందు కపట్రాల వెంకటప్ప నాయుడు ఆ రేసులో 100% ఆయన క్యాండిడేట్. అంటే మీరిద్దరికి పోటీ? మాకు పోటీ లేదు, ఆయనకు పోటీ లేదు, నాకు అసలు నేను ఆ రేసులో లేను అసలు. ఓకే ఓకే. చైర్మన్ రేసులో లేను. ఓకే. ఆయనకి అంటే ఆయన గురించి నేను మంచోడే, ఆయనకి ఏదో సరే ఆయనకి ఆ రేసులోన ఆ కేసులు ఉన్నాయనడము. రేసులో అయితే ఆయన ఉన్నాడు అప్పుడు 100% ఆయనే వెంకటప్ప నాయుడు 100%. ఓకే. ఆయన మీద ఏదో 6 మర్డర్ కేసు ఉన్నాయని చెప్పి ఏదో పబ్లిక్లోన మిగతా పార్టీలు యాంటీగా మాట్లాడడం అవి వచ్చేపాటికి చంద్రబాబు నాయుడు నా పేరు సీట్ కవర్ పంపించేసాడు. ఓకే. ఇంకా ఇప్పుడు మా పార్టీ వాళ్ళు చూసి బడ్డోళ్ళు కానీ ఇంకోటిలో కానీ అన్ని 10-15 జీప్ చేసుకొని నాకు ఎదురు వచ్చిండ్రు. ఏమన్నా అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయాలి, పోయి ప్రమాణ స్వీకారం చేసాను. జిల్లా చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం చేశాను. 5 సంవత్సరాలు నేను ఎక్కడ అలిగేషన్స్ లేకుండా, ఎందుకంటే నాకు పొలిటికల్గా నా కుటుంబం పొలిటికల్ లేదు. జిల్లా చైర్పర్సన్గా అధ్యక్షులుగా పనిచేసినప్పుడు అంటే జిల్లా స్థాయిలో అంటే ఎలాంటి వర్క్స్ చేశారు బత్తిని వెంకటరాముడు? నేను అప్పుడు జడ్పీ చైర్మన్ చేసినప్పుడు నన్ను చాలా మంది అన్నారు, ఈయన ఇంత మెత్తన మనిషి, ఇంత స్మూత్ నేచరు, ఈ జిల్లాలోన మంచి ఆరితేనే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఎట్లా చేస్తాడు పైన ఒక 6 నెలలు చేస్తే కష్టమన్నారు చాలా మంది అన్నారు. నేనేదో నా వేలు నాకు అప్పుడు సీసీ మంచి అశ్విన్ కుమార్ అని బాగా అడ్వైజర్ మంచి వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ కూడా అప్పుడు నేను పార్టీలుగా అతీతంగా, అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 16 మంది జడ్పీటీసీలు ఉన్నవాళ్ళు. మామూలు ఓవర్లుగా ఏం చేస్తారంటే యాంటీ పార్టీ వాళ్ళకి వర్క్ అలాట్ చేయరు. అంటే వాళ్ళే మనకు పార్టీ కాదు కదా, 16 మంది మనం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనకు మిగతా వాళ్ళు ఉండవచ్చు. కానీ మా వాళ్ళు కూడా ఎప్పుడూ ఆ మాట అనలేదు. ఒకరిద్దరు అంటే లేదమ్మా ఏదన్నా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కదా, వాళ్ళు మన బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళతో మన సమానంగా పబ్లిక్ పోయి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి జనం వాళ్ళు ఓటేసి గెలిపించినారు. మనం వాళ్ళని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కదా అది. సరే మనం వాళ్ళకి ఇస్తాం, మీకు అడిషనల్గా మీకు ఏదంటే వర్క్లు నేను మీకు అరేంజ్ చేస్తాను. మా ఎమ్మెల్యేలు కానీ మా ఎంపీలు కానీ ఎవరు నాకు 5 సంవత్సరాలు ఎవరు నాకు అడ్డం ఉండలేదు, వాళ్ళకి చేతి ముక్కలు. ఎందుకంటే నాకు అనుభవం లేదు, నాకు పొలిటికల్ అంత అనుభవం లేకుండా. జిల్లా చైర్పర్సన్ అధ్యక్షులుగా ఉన్నా కూడా మీరు అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళంట, గన్మెన్స్ ఉన్నా కూడా వాళ్ళని తెలియకుండా పోయి చేనులో పనిచేసే వాళ్ళంట. ఇట్లే ఉంది ఇల్లు. ఇప్పుడు వాకిటి తూర్పాకిలో గన్మెన్ ఉంటాడు. ఓకే. ఆయన ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ గన్మెన్ కానీ ఇంకోరు కానీ నేను ఎండకుంటా, వాళ్ళు ఉండలేరు కదా, నా నుంచి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను వాళ్ళకి చెప్పకుండా ఈ వాటిలో వెళ్ళిపోవడానికి అట్లా చేసిన. అది వాస్తవం 100%. అప్పుడు చైర్మన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గన్మెన్స్ తెలియకుండా వెళ్ళిపోయారు. తెలియకుండా వాళ్ళకి తెలిసినాక మనం మీ దగ్గరకు వచ్చేవాళ్ళం. నేను చెప్పిన మీరేం వరి అవుతండి, నాకు ఎవరు శత్రువులు లేరు, ఎందుకంటే ఎందుకు గవర్నమెంట్ గన్మెన్ ఉండాలంటే ఉండాలి, యూజ్ చేసుకుంటున్నాను అంతే. లేకుంటే మీరు లేకుండా మీరున్నా నేను రోడ్డు ఏమిటి పోతున్నా నన్ను ఎవరు మాట్లాడరు అని చెప్పేవాడిని. ఓకే. మీరు అంటే సినిమాలు చూస్తారా? సినిమా తక్కువ. ఎన్టీ రామారావు సినిమాలు అయితే ఎప్పుడన్నా తూరిపోవటం. ఇంక ఈ మధ్య ఒక 10 ఏళ్ళు అయితే అస్సలు పోను. రామారావు అభిమాన? రామారావు 100%. ఇప్పుడు టీవీ వస్తే కూడా రామారావు సినిమా పెట్టుకొని చూస్తాను. ఓకే. అంటే ఏమన్నా ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఆయన పబ్లిక్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు ఆయన రావడము, పొలిటికల్లోకి రావడము, జనాన్ని ఆకర్షించే పథకాలన్నీ పెట్టేసాడు ఆయన. ఎందుకంటే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏమంటామంటే తినేదానికి తిండి కావాలా, కట్టేదానికి గుడ్డ కావాలా, ఉండేదానికి గూడు కావాలా. ఈ రెండు ఆ రోజుల్లో కరువైన పబ్లిక్. తినేదానికి తిండి లేదు, కట్టేదానికి గుడ్డ లేదు, ఉండేదానికి ఇల్లు లేదు. ఈ 3 కరువైన ఆ రోజుల్లో. అంటే పొలిటీషియన్, ఆ రోజు ఉన్న పొలిటీషియన్ కానీ, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, ఆ రోజు ఉన్న పెత్తందారి వ్యవస్థ కానీ ఈ సమాజానికి కడుపున అన్నం పెడితే మన దగ్గర కారు, ఈ సమాజానికి ఉండేదానికి ఇల్లు ఇస్తే మన దగ్గర రారు, ఈ సమాజానికి కట్టేదానికి బట్టిస్తే మనతో పాటు విలువలు లేవు. ఇంకా మనం పేనిండా గుడ్డ కట్టి వాడు పేనిండా గుడ్డ కడితే మనకేం ఉంటుంది, వానికి మనకు వ్యత్యాసం లేదు. వాడు అట్లే ఉండాలి, గుడ్డ లేకుండా మనం ఒక్కరమే పేనిండా గుడ్డ కట్టాలా, ఇంట్లో మనమే ఉండాలా, తిండి మనమే తినాలా. ఈ 3 పాలసీ నచ్చాయి ఆయన.
ఆయన. ఎందుకంటే ఆయన నిస్వార్థంగా పనిచేశాడు. ఈరోజు ఇంకోటి ఆయన తీసుకొచ్చినటువంటి ఇవి ఇప్పుడు ఆ పెత్తందారు వ్యవస్థలోన మాకు బుద్ధి వచ్చిందంగా ఈ సర్పంచ్లు ఉండేవాళ్ళు, సర్పంచ్లు తాలూకా ప్రెసిడెంట్ ఉండేవారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే వాళ్ళ మకం చూసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎవరు ఓటు వేసినాడు ఈ ఊర్లో లీడర్ అనుకో, ఎమ్మెల్యే రైట్కి ఈ ఊరు లీడర్కి ఉండాలి, నువ్వు చూసుకోవడం పక్క వెళ్ళిపోవడం అంతే. ఆ విధంగా పొలిటీషన్ చేసినారు. అటువంటి టైంలోన పెత్తందారు వ్యవస్థలోన అప్పుడున్నట్టు ఓసీలు కానీ దాన్ని డబ్బులు కానీ వాళ్ళే సర్పంచులు, వాళ్ళు ఏం చెప్తే దాన్ని నడిచేది. తాలూకా ప్రెసిడెంట్లు వాళ్ళే. ఇంకా మిగతా కులాలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ సర్పంచులు కాదే వాళ్ళ ఇంటి వాకిలి కూడా రాలేదు. అటువంటి టైంలోన ఈ పెత్తందారి వ్యవస్థకు ఎదురొడ్డి పట్వారీ వ్యవస్థ రద్దు చేశా, రెడ్డి గారిని రద్దు చేసి పట్టేశా. వెనకబడిన కులాలు రిజర్వేషన్ తీసుకొచ్చి, అంటే అన్ని కులాలు, బీసీలు అంటే 33 కులాలు దాన్ని ఉండే, ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరికీ రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు. ఎందుకంటే మీరు కూడా అసమర్థులు కాదు, ఈ సమాజంలో 75% ఉన్నటువంటి వెనకబడిన కులాలు ఓన్లీ 20% ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు రాజకీయ పెత్తనం చలాయిస్తున్నారు, వాళ్ళే రాజుల వాళ్ళే పద్దానుల వాళ్ళే అంతా వాళ్ళే. మరి మీరెందుకు ఈ విధంగా వెనక ఉండాలని చెప్పి మాకు రిజర్వేషన్ తెచ్చిపెట్టాడు ఆయన మోహన్ బాబు. ఆ రిజర్వేషన్ల వేలోన ఈరోజు అన్ని కులాలు, ఎస్సీలు అయితేనేమి ఎస్సీలు సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు, మండల ప్రెసిడెంట్లు అయినారు. ఎస్సీలు ఈరోజు మసారీరణ ఆయన వచ్చిన తర్వాతనే ఆయన జడ్పీ చైర్మన్ అయ్యాడు రిజర్వేషన్ కోటలో. చాలామంది ఈరోజు లభ్యంగా వస్తాను కాబట్టి ఇంతకు రిజర్వేషన్ కోటలు లేకముందు జిల్లా పరిషత్ మీరు పోయి చూడండి, ఒక జడ్పీ చైర్మన్ ఫోటోలు ఎవరెవరు ఉన్నారు అంతా. బత్తెని వెంకట్రాముడు అంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు, అంటే అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీరు బత్తెని వెంకట్రాముడు చేసిన పని ఏదైనా గుర్తొచ్చే పని కర్నూలు జిల్లాలో? నేను కర్నూలు జిల్లాలో నేనేం చేసినప్పుడు జిల్లా పరిషత్లోన దాంట్లో ఫండ్స్ ఉన్నాయా లేదని ఎవరు తెలియదు. అంటే నాకు అడ్వైజర్ ఇచ్చినారు. అప్పుడు అంతకుముందు నా కొద్ది ముందు జడ్పీటీసీ పనిచేసినారు. అంటే వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళు ఉన్నట్టు కుండల బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అన్న ఈరోజు నువ్వు జడ్పీ చైర్మన్ అయినావు, నువ్వు జడ్పీ చైర్మన్ పర్సన్ అయిన తర్వాత ఈరోజు ఈ లోపల వచ్చి ఈ సీట్లలో నీ ముందు జడ్పీ చైర్మన్ సీట్లలో ముందర కూర్చున్న వాళ్ళు ఒక్కరు లేరు. అంటే లోపల ఆఫీస్ ఎట్లుందనేది సూచనలు కూడా లేరు. నువ్వు ఒక బీసీగా ఒక మంచిగా నువ్వు వచ్చిన తర్వాత ఈరోజు అంతా వచ్చి నీ ముందర కూర్చుంటున్నావు. లేకుంటే అసలు మాకు అది లేదు. ఒక వ్యక్తి చెప్పిండు, 5 సంవత్సరాలు ఫైట్ చేసాను జడ్పీ చైర్మన్తో, 2 లక్షల రూపాయలు ఇచ్చాను నాకు. 5 సంవత్సరాలు గ్రాంట్ 2 లక్షలు ఇచ్చాను నాకు అని చెప్పేవాళ్ళు నాకు. ఈరోజు నువ్వు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు ఫస్ట్ జనరల్ బాడీ ప్రమాణ స్వీకారం చేసినావు, జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాము. జనరల్ బాడీ మీటింగ్ రోజే ఒక్కొక్క క్యాండిడేట్ 10 lakhs ఇచ్చాము గ్రాంట్. ఆ రోజు సాయి ప్రసాద్ ఉండే కలెక్టర్, నాకు కలెక్టర్లు కానీ ఏఎస్ పూర్తి సపోర్ట్ ఇచ్చినారు. అఫీషియల్ 100% సపోర్ట్ చేసినారు. ఓకే, మీరు కంటిన్యూస్గా టీడీపీలోనే ఉన్నారు. ఎంపీగా అంటే జిల్లా స్థాయిలో క్యాడర్లు ఎంతవరకు ట్రై చేశారు? నేను ఫస్ట్ 2004లో ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే. ఎస్వి సుబ్బారెడ్డి ఇంకా దాని గురించి మనం డిస్కస్ వద్దు. అప్పుడు కూడా నేను పార్లమెంట్కి ప్రయత్నం చేశాను. 2004 నుంచి పార్లమెంట్కి ప్రయత్నం చేస్తున్నాను. 2004 నుంచి. ఎందుకంటే ఎమ్మెల్యేగా లోకల్ ఎమ్మెల్యేలు పత్తికొండ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలతో నేను పోటీ పడడం బాగుండదు. ఎందుకు వాళ్ళతో ఇది నాకు చాలా మంది చెప్పిండు, నువ్వు ఇది బీసీ కాన్సెప్ట్ ఈ ఏరియాలో నీకు మంచి బలమైన ఫ్యామిలీస్, ఇక్కడ బలమైన బీసీ కాన్సెప్ట్ అంతా నీకు పేరు ఉంది, నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు అడగకుండా నాకు చాలా మంది ప్రెజర్ చేసినారు. ఆయన ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ అడగలేదు. అప్పటి నుంచి అడిగినారు. తర్వాత కేఈ ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశించలేదు. అంటే మనం ఎప్పుడు ఆశించండి, కృష్ణమూర్తి అన్న రేస్లోకి వచ్చినప్పుడు ఆశించాను. అది ఎట్లా ఆశించాను అంటే కృష్ణమూర్తి అన్న డోన్లో పోటీ చేస్తున్నారు, డోన్ ఎమ్మెల్యే. నేను పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, నేనైతే పత్తికొండ నుంచి పోటీ చేయను. అప్పుడు మీకు అంటే పత్తికొండ నుంచి ప్రభాకర్ అని ఉన్నాడు. సరే ఎట్లా అంటే అని చెప్తే నేను కృష్ణమూర్తి అన్న దగ్గర పోయినా, అన్న నువ్వు ఏదన్నా పత్తికొండ నుంచి పోటీ చేయకుంటే నీ ఆశీస్సుతోనే టికెట్ అడుగుతాను అన్నాను. లేదు ఏంటన్నా అడగన్నాడు కాబట్టి మన అడగాల్సిందే కదా. అప్పుడు ఒకటి అడిగిన, ఇంకా మళ్ళీ నెక్స్ట్ టీడీపీ పార్టీకి సంబంధించి అడిగినాను. నాకు పేరు కూడా లాస్ట్ వరకు వచ్చేసింది.
ఇంకా పెద్ద ఆయన లేని పత్తికొండ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు కాదన్నాడు కదా, ఆయన కాదన్నాడు, ఆయన టికెట్ ఇస్తే మనం అంతా కాదండి. ఇంకా ఆయన పెద్ద ఆయనకి సపోర్ట్ చేసినాము. ఆయన హ్యాపీ అన్నాడు. పెద్ద ఆయన ఎందుకబ్బా నాకు పత్తికొండ ప్రజలు ఇంత ఆప్యాయతో, నాకు ఖర్చు కూడా 5 కోట్లు అయినాయి రోజు దానికి. సంతోషపడినాడు. ఇంత తక్కువ డబ్బులు ఖర్చు అయితే నా జీవితం లేదు అనుకోలేదని రాముడు. నేను పత్తికొండ ప్రజలకు రుణపడి ఉంటాను. రేపు పొద్దున ఏదైనా మా ఫ్యామిలీ మీరు ఎంకరేజ్ చేయండి అని కూడా చెప్పినారు. సేమ్ తర్వాత శ్యాంబాబు గారికి వచ్చిన టికెట్. శ్యాంబాబు గారు గెలిచాలి, అప్పుడే గెలిచాలి. అది ఎక్కడ అంటే శ్యాంబాబు గెలిచాలా, వాళ్ళు ఓడిపోయినా అంత మెజార్టీతో ఓడిపోకూడదు ఆయన. అది ఎక్కడ పొరపాటు జరుగుతుందో మేము కూడా దాన్ని ఈ రోజు కూడా మేము దాన్ని జీర్ణించుకోలేకపోతాం. ఎందుకంటే ఇది 5 సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూగా ఎమ్మెల్యే. 6వ సంవత్సరం హ్యాట్రిక్ కొడతాం అనుకున్నాం. శ్యాంబాబుని ఎట్లా గెలిపించుకుందామని చూసాం, కానీ పైలకి ఆయన మరి అదృష్టం బాగాలేదో, మాకు ఆయన ఎమ్మెల్యేకి చూసే అదృష్టం లేదో. ఆ టైంలో ఆయనకి చెడ్డ రోజులు ఉన్నాయి, మాకు చెడ్డ రోజులు ఉన్నాయి. సరే లెట్ వెళ్ళిపోయింది దాని గురించి. మొన్న ఖచ్చితంగా మరి ఆమె కూడా శ్రీదేవమ్మ ఊగానాల్లో తేలింది. ఊగానాల్లో గాలిలో తేలింది, గెలుస్తాను, శ్యాంబాబు డబ్బులు మంచలేదు అంటే ప్రేమ అనేది అట్లా వచ్చేసింది. కార్యకర్తల అభిమానం అనేది వచ్చేసింది, అట్లా సొంతంగా పనిచేశారు. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఎంపీగా ట్రై చేశారు మొన్న పోయినసారి కూడా, మళ్ళీ ప్రొఫైల్ మీద కూడా ముందు బాగానే ఉంది, కానీ మరి ఎందుకు రాలేదు? అది నేను ఏం చేసినా అంటే నా సర్వీసు పరిగణలోకి తీసుకుంటాను అనుకున్నా. చంద్రబాబు నాయుడు నా సర్వీస్ పరిగణలోకి తీసుకుంటాడు. 100% నేను నిస్వార్థంగా పనిచేసినాను. 2006లో జెడ్పీ చైర్మన్ నుంచి నేను దిగిపోయినాను. ఓకే. అంటే ఆలూరులో కూడా కురువసింహ గర్జన పెట్టిన తర్వాత భారీగా మీ కమ్యూనిటీకి సంబంధించి ఎంపీ ఇచ్చినా పర్లేదు, ఎమ్మెల్యేగా ఇచ్చిన ఒక టికెట్ కావాలని చెప్పి ఆశించారు. మీ కమ్యూనిటీకి ఆశించారు. మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇక్కడ అంటే ఒక 5 మెంబర్స్ వరకు దాదాపు ఎంపీగానే ట్రై చేశారు, ఎమ్మెల్యేగా కూడా ట్రై చేశారు. ఎమ్మెల్యేగా ట్రై చేసిన తక్కువ ఎంపీగానే ఇప్పుడు లక్ష్మీప్రసాద్ అయితేనేమి, పంచనారాయణ నాగరాజ్ అయితేనేమి, లక్ష్మీనారాయణ అయితేనేమి, దాంట్లో నెయ్యను ఒక 4. ఇంకో ఆయన అదేదో పేరు ఉంది, దేవేంద్రప్ప ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాడు. ఆయన మన గవర్నర్ దత్తాత్రేయ దగ్గర ఆయన సిసి అంటే ఆయన వచ్చి ఆయన లాస్ట్ లో ఆయన 5-6 మంది ఆశించినారు. దాంట్లో నేను నా ఆలోచన చంద్రబాబు నాయుడు దగ్గర నేను 2006 నుంచి ఏం ఆశించలే. ఎమ్మెల్సీ కావాలని చెప్పి నేను పోలేదు, ఏం ఆశించలే. నిస్వార్థంగా పనిచేసిన, నాకు ఎన్ని కష్టాలున్నా నిస్వార్థంగా పనిచేసిన. 100% టికెట్ వస్తాను కొన్ని, 100% టికెట్ వస్తాను కొన్ని. కానీ లాస్ట్ స్టేజ్లోన నాగరాజుకి అనౌన్స్ చేసి మనం ఏం చేస్తాం, ఏమనుకున్నారు మరి అప్పుడు నేను అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు నేను పోతే ఫైనాన్స్ అంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు బతినాగరావునికి మంచి క్యాండిడేటే. ఎవరికి ఎక్కడ జిల్లాలోనే ఆయనకున్నంత మంచి పేరు ఎక్కడ లేదు. మనము టికెట్ ఇస్తాం, ఇప్పుడే ఫైనాన్స్ రివ్యూ ఉన్నాడు. మనం టికెట్ ఇస్తే ఆయన ఇంగు బంది పెట్టినట్లయితే కదా. అంటే ఇప్పుడు ఓ 10 రూపాయలు ఆయనకు అప్పు ఉంది, మన టికెట్ ఇస్తే ఇంకా 10 రూపాయలు అప్పు అవుతుంది. మన ఆయనకి ఇబ్బంది పెట్టాలా, ఆ ఆలోచనలోన టికెట్ ఇవ్వలేకపోయినారు. సరే టికెట్ ఇవ్వలేక ఎప్పుడైతే నాగరాజు అనౌన్స్ చేస్తాడు, నేను కూడా అనుకున్నా ఇంకా మనం ఎందుకు మన బాసే డబ్బులు ఫైనాన్స్ వీక్ ఉన్నాయి అని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినాడు కదా. సరే ఇంకా ఆయన డబ్బులు ఉండే మన దగ్గర 30 ఏళ్ళు సర్వీస్ చేసినా మన దగ్గర డబ్బులు లేవు. ఇంకా మనకు రాజకీయాలకి అనవరు నేను డబ్బులు లేనప్పుడు అన్నవారు ఉండే కదా. టికెట్ అయినప్పుడు మనం టికెట్ ఇస్తే సరే అది వేరే. ఇంకా ఆయన ఆ మాట అయినప్పుడు మనం కూడా ఎందుకు రాజకీయాలు దూరంగా ఉందా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చేసిన. అంటే మనం పార్టీ మారుతాను కానీ ఇంకోటి అని కాదు. స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాతనే ఇంకా అది నార్లోకి దృష్టి పోయింది. నన్ను పిలిపించిండే, పిలిపించి అటువంటి విషయం ఇది కుండల భద్రకొట్టి నేను చెప్పినాడు. ఓన్లీ ఫైనాన్స్ వీక్తో నీకు ఇవ్వలేకపోయినాం సార్. ఫైనాన్స్ ఏమి సార్, మీరు ఏదన్నా నాకు దండిగా నా శ్రేయభిలాసులు, నా బీసీ సోదరులు ఉన్నారు, నా కులం ఉంది, బీసీలు ఉన్నారు, నా శ్రేయభిలాసులు ఉన్నారు, నాకు దండికి ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్తే అది తర్వాత కథ ఏంటంటే ఉంటుంది. మళ్ళీ నేను ఇబ్బంది పెట్టడానికి చేయలేకపోయినాము. నీకు పార్లమెంటుతో సమానంగా ఏదైనా నామినేట్ పోస్ట్ అరేంజ్ చేస్తా, నీకు పోస్ట్ అరేంజ్ చేసి నా మాట నిలబెట్టుకుంటా అని చెప్పాడు. ఆ మాట మీద నమ్మకంతో అదొకటి. నేను ఇప్పుడు ఏ పార్టీకి దూరమైనా, ఒక పార్టీ మారినా
నా సర్వీస్ అంతా జీరో అయిపోతుంది. ఖచ్చితంగా. ఇంకోటి పంచలింగ నాగరాజు టికెట్ ఇచ్చిండు, అవును. నా కులస్తుడు. పంచలింగ నాగరాజు టికెట్ ఇచ్చినప్పుడు నేను పార్టీకి విత్డ్రా చేసి దూరంగా ఉన్నా. సొంత కులస్తునికి టికెట్ ఇచ్చినాడు. టికెట్ ఇస్తే బతినాగరాజు జీర్ణించుకోలేకపోయినాడు, పార్టీకి రిజైన్ చేసి దూరంగా ఉండిపోయినాడు అని చెప్పి నాకు చెడు పేరు వస్తుంది. సరే ఇంకా ఆల్టర్నేటింగ్ ఏదైనా ఇంకో పార్టీ చూసుకున్నా సేమ్ అదే చెడు పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు మా పీసీ ఒక కులస్తునికి నా కులస్తునికి టికెట్ ఇచ్చినాడు, నేను ఏదేమైనా సర్వీసెస్ చేస్తానని చెప్పి ఉండిపోయారు పార్టీలో. ఉండిపోయాను అంటే అనుకుని నేను కామకుండా లోకేష్ పిలిపించి పూర్తి హామీ ఇచ్చిండు. ఇంకా పూర్తి హామీ ఇచ్చేపాటి నేను పూర్తిగా సర్వీస్ చేసిన పార్టీకి. ఎంఎస్ ఇక్కడ అన్నకి శ్యాంబాబు అన్న కానీ నేను రాజకీయాల్లోనే ఎక్కడ వన్ సైడ్ రాజకీయాలు చేస్తా, ఎవడన్నా కానీ. ఇప్పుడు ఎలా మరి మీ కార్యాచరణ? ఇప్పుడు పూర్తిగా అంటే నామినేటెడ్ కోరుకుంటున్నారు? నేను నామినేట్ కోరుకుంటున్నాను. ఆల్రెడీ లోకేష్ బాబు కూడా చెప్పారు మీకు నామినేటెడ్ గా ఏదో ఒకటి అని హామీ ఇచ్చారని కూడా మీరే అన్నారు. నేననేది పబ్లిక్ కూడా ఒక్కడిని కాదు, అన్న 20 మంది కూడా విన్నారు. ఆ వాయిస్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చింది. పబ్లిక్ కూడా బతినాగరావుకి ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదని పబ్లిక్ కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. మొన్న నాకు సోదరి మని ఆదో నుంచి ఫోన్ చేసింది, అన్న నీ సెల్లోన 5 అయినా 5 ఉన్నాయి కాబట్టి కొంచెం నీకు ఎఫెక్ట్ వస్తుంది అంటే నాకు అభిమాని సోదరి సెల్ అక్క అయినా పైన సెల్ అయిన పైన ఆమె నాకు చెప్పింది, అది మార్చ్ అన్న, మార్చి ఇప్పుడు నీకు న్యాయం ఏం జరగదు, నువ్వు ప్రయత్నం చేయ, ఖచ్చితంగా నీకు న్యాయం జరగల, నీకు న్యాయం జరుగుతుంది, మేము కూడా హ్యాపీ అని చెప్పింది ఈరోజు. ఎందుకంటే మంచి మాట చెప్పింది, ఒక ఆడపడుచు. అదే మీ పేరు వినిపిస్తుంది, అందుకోసమే నామినేటెడ్ గా బత్తిని వెంకటరాముడు కొంతమంది కూడా రేస్ లో ఉన్నాడు అనేది కూడా మాకు కూడా వినిపించడం వల్ల మీకు కాల్ చేసాం. ఇంకా కొంతమంది కూడా చెప్పారు నాకు, నువ్వు ఏదేమైనా లాస్ట్ స్టేజ్ ఇది, నీకు ఇంక వయసు రాదు, ఏం చేసి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటావు, ఏళ్ళు పట్టుకుంటావు, చేతులు పట్టుకుంటావు, తెచ్చుకోవాలని. ఎందుకంటే నీలాంటి మంచి మంచి ఒక పొజిషన్లు ఉంటే సామాన్య మానవునికి నీ దగ్గరకు వచ్చి మాట్లాడేకి ఫ్రీడమ్ ఉంటుంది, చేపించుకుని. ఎందుకంటే జడ్పీలు ఉన్నప్పుడు బాధారమ్మడి పోయే ఒక ఓటర్ కూడా నీ దగ్గరకు వచ్చి మాట్లాడినాడు, నీ దగ్గరకు వచ్చి ఆయన సహాయం పొందినా తెలియదు కానీ బతినాట మంచి ఓడి పోయిన వాళ్ళు మాట్లాడిస్తా అని చెప్పి ఒక మంచి పేరు ఉందన్న. నువ్వు ఎంత కానీ తెచ్చుకో, లోకేష్ని పట్టుకుంటావో చంద్రబాబు నాయుడు పట్టుకుంటావు, నీ ఎమ్మెల్యే పట్టుకుంటావు, నీ అధ్యక్షుని పట్టుకుంటావు, నీ ఎంపీ ఉన్నాడు, ఇంకా నీకేమి ఇల్లంతా తీసుకొని పో, నువ్వు ఎంపీని తీసుకొని పో. ఎమ్మెల్యే ఏది కోరుకుంటున్నారు? నేను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అడిగినా, ఫుడ్ కార్పొరేషన్ సివిల్ సప్లై అడిగినా, తర్వాత టీటీడీ కూడా అడిగినా. తర్వాత నేను ఎమ్మెల్యే ఇచ్చింటే పార్లమెంట్కి పోయి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఇక్కడ పంచాయతీరావులో ఉంటే ఎంపీటీసీగా, ఎంపీటీసీ ఉన్నప్పుడు మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ తాలూకా లెవెల్ వెళ్ళిపోయినా. ఇవన్నీ నాకు నా బాసులు చేసినట్టు ఇవన్నీ. చంద్రబాబు నాయుడుకి ఆ రోజు, ఆయనకి ఈ రోజు నాకు ఫ్యామిలీ అంతా. నేను సచ్చేంత వరకు బతినాగరావుడు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అని నాకు నా సమాధి మీద ఉండిపోయింది గుర్తింపు అయితే అది ఉంది. రేపొద్దున జరిగేది కూడా అదే. దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు నేను ఇక్కడ నాకు పంచాయతీ నుంచి తాలూకా పంపించేసావు చంద్రబాబు నాయుడు, అప్పుడు ఎమ్మెల్యే. తాలూకా నుంచి బత్తిని వెంకటరామునికి రాజకీయ లైఫ్ లో అంటే బాగా బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? నేను రాజకీయాల్లో ఎట్టి పరిస్థితి ఎక్కడ బాధపడలేదు. నేను బాధపడే ఏదో సరే నాకు కొన్ని ఏదో ఫైనాన్స్ సమస్య. 40 సంవత్సరాల రాజకీయ లైఫ్ ఉంటుందా? 40 years. ఈ 40 years లో మీకు బాగా ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చాం అన్న ఫీల్ ఎక్కడైనా కలిగిందా? రాజకీయాల్లోకి వచ్చినాము అనేది, రాజకీయాల్లోకి వచ్చాము, రాజకీయాల్లో అంతా నా నాయకులంతా నాకు పుష్టింగ్ ఇచ్చినారు. కానీ నేను నా తప్పిదం నుంచి చేసుకుని రాజకీయాలు నాకు ఇబ్బంది అని నేను చెప్పను. అట్లా నా తప్పిదం వల్ల నేను రాజకీయాలు సఫర్ అయిన తప్ప రాజకీయాల నుంచి సఫర్ కాలేదు. రాజకీయాలు నాకు అన్ని కలిసి వచ్చాయి, కలిసి వచ్చా సద్వినియోగం చేసుకోలేకపోయినా. ఆ సద్వినియోగం చేసుకోలేక ఈరోజు సఫర్ అవుతున్నా. అంటే రాజకీయాల్లోనే నాకున్నంత పేరు, నాకు ఐక్యమైన నాకు ఇచ్చినంత గౌరవం ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చినారు. నేనేం చెప్తాను అంటే, నాకు పంచాయతీ నుంచి పంచాయతీ ఎంపీటీసీ పనిచేసిన తర్వాత తాలూకా లేక పంపిస్తాను, చంద్రబాబు పంపించాడు, డైరెక్ట్ జిల్లాకు పంపించిండు.
నేను జిల్లా నుంచి పార్లమెంట్కి పోవాలనుకోని టికెట్ అడిగినా. ఓకే నేను చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు అడిగేది అంటే పార్లమెంట్ ఏదైతే నేను ఢిల్లీకి పోవాలనుకున్నాను, ఢిల్లీకి పంపించేవని నువ్వు అనుకుంటే ఓకే సరే, అది ఏదో ఫైనాన్స్ అది నీ తప్పు, నీ మీద తనకి ఇది ఒకటి లోటు ఉండిపోయింది. ఓకే నాకు రాజ్యసభ పంపించండి కూడా అడిగినా. ఓకే నాకు ఢిల్లీకి పోవాలని ఆశ ఉంది, అవును రాజ్యసభ పంపించండి కూడా అడిగినావు, దాంట్లో రిప్రజెంట్ పెట్టినా. రైట్ ఓకే ఓకే బాగా మిమ్మల్ని రాజకీయాల్లో పలానా వర్క్ చేశాను, నాకు బాగా సంతృప్తి ఉంది అనే వర్క్ ఏదైనా చేయించడం జరిగిందా? నేను జిల్లాలో వర్కర్గా, ఒక సోషల్ వర్కర్ జిల్లాలోన చాలా మంది చైర్మన్ చేశారు. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు నేను చైర్మన్ గురించి వాళ్ళని కించపరచడం లేదు, పోంటే పబ్లిక్తోనే 24 hours టచ్లో ఉన్నారు. ఓకే నేను జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా మేజర్ వర్క్ లేదంటే కూడా వాళ్ళు అడిగిన దానికి ఇమీడియట్గా స్పందించి వర్క్ అలాట్ చేసిన. మేజర్ వర్క్లు ఏముంటాయి జిల్లా పరిస్థితుల్లో, మనం ఎంచేపున్నా 10 లక్షలు 15 లక్షలు ఇవ్వాలి, దాని మేజర్ వర్క్ కాదు. దాంట్లో వచ్చేసి నా పంచాయతీలోనే, నా మండలంలోనే నాకు ఇప్పుడు పంచాయతీ వచ్చేసి దాదాపు 30 సంవత్సరాలు ఏకదాటి సర్పంచ్ ఇచ్చినారు. ఏకదాటికి 30 సంవత్సరాలు గెలిపించారు. పోటీని 30 సంవత్సరాలు గెలిపించారు. జెడ్పీటీసీ గెలిపించాను. ఎంపీపీగా నా క్యాండిడేట్ని ఎస్టీ క్యాండిడేట్ 2 తూర్లు ఎంపీపీ చేశారు ఈ మండలం ప్రెసిడెంట్. ఇక్కడ అంటే వాళ్ళ సపోర్ట్తో నేను చేసుకున్నా ఎస్టీలని. అంటే ఎస్టీ కోటలో ఒకరిని చేసిన, బీసీ కోటలోన ఒకరిని చేసుకున్నా. ఎంపీటీసీగా 20 సంవత్సరాలు గెలిపించాను. 20 అంటే పోటీ చేసే ఒక సర్పంచ్ నేను చెప్పి చైర్మన్ ఉన్నప్పుడు ఒక సర్పంచ్ ఏకగ్రీవంగా చేసుకున్నా, మిగతావన్నీ పోటీ. నేను ఇక్కడ ఈ లోకల్ ప్రాపర్గా చేసినవి నాకు గుర్తుండిపోయేటివి. ఇక్కడ 6 ఎకరాలు డొనేట్ చేసి జడ్పీసీ స్కూల్ కట్టినా. మీది సొంత ఓన్? ఓకే. అంటే స్థిరస్థాయిగా ఉండిపోయేది. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మీ ఓన్ స్థలంలోనే? నా ఓన్ స్థలం. అది ఇప్పుడు సెంటు ₹1,00,000 పోతుంది. ఓకే. దాదాపు 6 ఎకరాలు ఇచ్చేసాను. 6 ఎకరాలు ఇచ్చేసాను. ఆ స్థలానికి అనుకొని దాదాపు 150 ప్లాట్లు ఇచ్చేసా. మీ ఊర్లోకి? ఈ ఊర్లోకి 150 ప్లాట్లు. ఓకే. అంటే ఒక సెంటు, ఒక ప్లాట్ 2.5 సెంటు, 150 మందికి ఇచ్చేసిన. లేకుండా ఊరు మొత్తానికి ఇచ్చారా? మొత్తం టోటల్ ప్రతి ఇంటికంటే పొలిటీషియన్ 25% చూసినాము, మిగతావన్నీ ఓవరాల్గా ఇచ్చేసాం. మామూలు కదా ఇంకది. ఓకే రైట్. ఓకే. తర్వాత ఈ స్టేషన్ పర్మనెంట్ స్టేషన్ కట్టామండి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఇంతకుముందు ఉండేది కాదు. ఓకే. అప్పుడు ఇక్కడ ప్రాంతాల కాడ రైలు పోయింటే నేను జడ్పీ చైర్మన్. అప్పుడు బండా దత్తాత్రేయ రైల్వే మినిస్టర్, సాయి మినిస్టర్, ఆయన వచ్చిండా, సాయి ప్రసాద్ కలెక్టర్ వచ్చిండా, ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు. ఇంటికి వచ్చి టిఫిన్ చేసి ఆయనకు ఒక లెటర్ ఇచ్చిన. సార్ ఇక్కడ మాకు కొద్దిగా గ్యాప్ ఉంది, అక్కడ ఇక్కడ పగటాయి నుంచి పెండకల్కి ఒక రిక్వెస్ట్ స్టేషన్ ఎక్కడన్నా అంటే అని చెప్తే పాపం లెటర్ ఇస్తే ఎమ్మడే శాంక్షన్ ఇచ్చింది బండారు దత్తాత్రేయ. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చేసిన, పర్మనెంట్ ఒక స్టేషన్, పబ్లిక్ సహకారంతో ఊరి గ్రామస్తుల పబ్లిక్ సహకారంతో ఒక టెంపుల్ కట్టిన దాదాపు 1,30,00,000తో. ఓకే. ఇక్కడనే మీరు. ఓకే. ఏ టెంపుల్? రామలక్ష్మణుడు, రామలింగేశ్వరుడు. ఓకే. కట్టినాము. ఇంకా లోకల్గా చెక్ డ్యామ్ పర్మనెంట్ అంటే వాళ్ళ లైఫ్ లాంగ్ చెక్ డ్యామ్లు కట్టినాం. అంటే ఒక చెక్ డ్యామ్ నిండితే కింద 40 బోర్లకి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. నేను ఏ పని చేసినా పబ్లిక్ కోసం, పబ్లిక్ సర్వీస్. నేను 10 మందికి ఉపయోగపడితే ఆ పని చేసిన. ఓకే. ఒకరికి ఉపయోగపడి ఎక్కడ చేయలేదు. అందులో నేను ఇంతవరకు అయితే నా కుటుంబానికి ఒక పని చేసుకునేది. ఓకే. ఓకే. కనిపిస్తుంది. పర్మనెంట్గా నేను జడ్పీలోన లాస్ట్ స్టేజ్లోన ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నాను. ఇక్కడ ముందు జడ్పీ ముందర, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ముందు కాదు, జిల్లా పరిషత్ కర్నూలులో. అన్ని తయారు చేసిన, ప్రపోజల్ పంపించా, శాంక్షన్ అయింది, టెండర్ కార్పొరేట్ చేసిన. టెండర్ కార్పొరేట్ చేసి అది ఫౌండేషన్ కూడా చేశా. ఓకే. అది దిగిన కన్స్ట్రక్షన్ పూర్తి అయింటే దాదాపు ఇయర్లీ మంత్లీ దాదాపు ఒక 25 lakhs ఇన్కమ్ జెడ్పీకి. 25 lakhs ఇన్కమ్ జెడ్పీకి. అది నేను ఎప్పుడైతే ఫౌండేషన్ చేసి నా టైం అయిపోయింది, దిగిపోయినా. నేను లబ్బి స్వామి దగ్గర పోయినా, నువ్వు ఏదన్నా ఉంటే కూడా అన్న అదొకటి కంటిన్యూ చేయండి అంటే పర్మనెంట్ ఇన్కమ్ జిల్లా పరిషత్కి వాటర్ ఇన్కమ్ కానీ, కరెంటు కానీ, ఇవన్నీ ఇబ్బంది లేకుండా
అక్కడ వచ్చిన ఇన్కమ్తోనే మనం జడ్పీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే నేనున్నప్పుడు 25 lakhs అయితే ఈ రోజు ఇప్పుడైతే దాదాపు 1 crore వస్తాయి. ఇప్పుడు ఈ టైం కట్టలేకపోయినారు. ఇప్పటికి ఎలానే ఉండిపోయింది అంటే అదే ఫౌండేషన్ కాడికి నేమ్ బోర్డు కాడికి నిలబడిపోయింది. అది ఎందుకంటే నాకు ఆశయం అంతా ఒకటే, ఒక సంస్థ బాగుపడాలి. జిల్లా ఇది కన్స్ట్రక్షన్ జరిగితే ఆడ ఉన్ని సన్న సన్న అంగాళ్ళు పెట్టుకున్నారు. పూల అంగాళ్ళు, చెరుకులు, బట్టల అంగాళ్ళు వీళ్ళంతా పెట్టుకున్నారు. వీళ్ళందరికీ హ్యాపీ. ఒక తూరి నేను జడ్పీ చదివిన తర్వాత ఆయన సంజీవ్ ఆయన ఎస్పీ ఉన్నాడు, ఎవరు మన సంజయ్ ముందు ఒక జిల్లా పరిషత్ ముందర అన్ని అంగాలు ఉన్నాయి. సెక్యూరిటీ ప్రాబ్లం వస్తా అని చెప్పి మొత్తం తీసేసినాడు. తీసేసి పొద్దున్నే వచ్చాడు. అంటే ఆయన ఉద్దేశపూర్వకం కాదు, జడ్పీ సెక్యూరిటీ ప్రాబ్లం ఓన్లీ అది. పొద్దున అంతా వచ్చే సార్ మా పిల్లల జీవితం నాశనం అయిపోతే మీ బతకడం ఎట్లా అంటే, ఏం విషయం ఎట్లా అంటే నాకు తెలియకుండా చేసింది జరిగింది అది. ఎస్పీ గారి దగ్గర నేను ఇమీడియట్గా ఇప్పుడు పోతున్నామని చెప్పి ఎస్పీ దగ్గర పోతున్నాను. ఏం సార్ అంటే, సార్ ఇట్లా అయింది, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, నాకేం ఇబ్బంది లేదు, నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఇబ్బంది లేదు, ఉన్న గవర్నమెంట్ చేసినా నాకు ఇబ్బంది లేదు, వాళ్ళ జీవితాలు ఎట్లా సార్, నువ్వు వాళ్ళకి అన్న బిడ్డ అవుతావు అని చెప్పి పొద్దున్న చేపిస్తున్నాడు. వాళ్ళు ఈ రోజు పోతే కూడా హ్యాపీ. ఓకే మరి ఇది మరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బత్తిని వెంకట్రాముడు గారితో మరి మన అంతర్గత వీడియోస్. మరి ఇంకొక లీడర్తో మీ ముందుకు వస్తా. నేను మీ గోవింద్ భార్గవ్. ఓలా మీకు ఒక మంచి ముచ్చట చెప్తేనుండ్రి. అవగానే మీకు కాళ్ళు వాపులొచ్చుడు, బగ్గసేపు నిలబడితే తిమ్మిర్లొచ్చుడు, తర్వాత దురద మంటలు ఇవన్నీ ఉన్నాయా? అట్లయితే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నట్టే. మరి ఎట్లా అని పరిశాన్ అవుతుర్రా? ఎందుకు చెప్పుర్రి, మనకి ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్ అవిష్ హాస్పిటల్ ఉంది కదా. సో మంచిగా రండి, చూపించుకోర్రి. 24 గంటలల్లో మీ నొప్పినంతా తగ్గించుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళుర్రి.